వీటి కూటమి, జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా బలంగా ప్రచార సాధనాలు అయితే ఏమి, ప్రచార మాధ్యమాలు అయితే ఏమి బలంగా తీసుకుపోయిన ఒక సంక్షేమ కార్యక్రమం అదే తల్లికి వందనం. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున మా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, మీకు అందరికీ సాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలందరికీ. జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నుంచి పురంధరేశ్వరి గారు కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చాలా బలంగా కూడా తీసుకెళ్లారు. కొన్ని ప్రధాన వార్తా పత్రికల్లో కూడా ప్రధాన ఐటంగా యాడ్స్ కూడా వేసిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. చాలా బలంగా కూడా తల్లుల గుండెలకి ఇది తాకింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం సాయం చేస్తుందంటే చాలా నమ్మకంగా కూడా ముందుకెళ్ళి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు కూడా వేశారు. కానీ మొత్తానికి ఈరోజు చూస్తే కేవలం ఒకరికి మాత్రమే తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. మొత్తానికి తల్లికి వందనం పథకానికి